హాయ్ గైస్, వెల్కమ్ టు యూ ఆల్. ప్రస్తుతానికి నేను తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 అండ్ ప్లాట్ఫామ్ 2 వైపు ఉన్నాను. అండ్ ఈరోజు నా జర్నీ తిరుపతి నుండి ఎండ్ టు ఎండ్ సాయినగర్ షిరిడి వరకు మన 17417 నెంబర్ గల మన తిరుపతి సాయినగర్ వీక్లీ ఎక్స్ప్రెస్లో ఉండబోతోంది. ప్రతి ట్యూస్డే ఉదయం 8:15 తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 లేదా ప్లాట్ఫామ్ 3 నుండి ట్రైన్ డిపార్చర్ తీసుకొని మరుసటి రోజు ఉదయం 10:45 సాయినగర్ షిరిడి చేరుకుంటుంది. 8:15 డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది 2 మినిట్స్ ఆలస్యముగా 8:17 డిపార్చర్ తీసుకోవడం జరుగుతున్నది. తిరుపతి సాయినగర్ షిరిడి మధ్య మన ఈ ట్రైన్ రన్నింగ్ అయ్యే రూట్ యొక్క డిస్టెన్స్ 1435 కిలోమీటర్స్. 1435 కిలోమీటర్స్ని కవర్ చేసేందుకు మన 17417 సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్ 26 hours and 30 minutes సమయం తీసుకుంటుంది విత్ 32 హాల్ట్స్. రేక్ షేర్ కూడా ఉంది అన్నమాట. తిరుపతి అకోలా మధ్య తిరిగే స్పెషల్ ఎక్స్ప్రెస్తో కూడా రేక్ షేరింగ్ కూడా ఉంది. అలాగే ఇది సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఐసీఎఫ్ ఎక్స్ప్రెస్ రేక్. వెల్కమ్ టు ద ఫస్ట్ హాల్ట్ మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్. రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 8:36. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 8:38 ఇక్కడికి డిపార్చర్ అవసరం. ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 8:40 ఇక్కడికి ప్లాట్ఫామ్ 1 మీద డిపార్చర్ అవ్వడం జరిగింది. మన 17417 తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్. అలాగే మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో అనేకమైనటువంటి ప్యాసింజర్లకు కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ వెయిటింగ్ చేసేదానికి వెయిటింగ్ హాల్ అయితేనేమి, తర్వాత వచ్చేసి మనకు లిఫ్ట్ అయితేనేమి, తర్వాత వచ్చేసి ఎస్కలేటర్స్ అయితేనేమి, తర్వాత డామిటరీస్, తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కటి ఇక్కడ. అలాగే స్టాల్స్, టీ, కాఫీ, స్నాక్స్ ప్రతి ఒక్కటి మనకు రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో లభ్యమవుతాయి. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీద 4 మినిట్స్ హాల్ట్ తీసుకుంటుంది మన సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్. చర్లపల్లి తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ క్రాసింగ్ జస్ట్ రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ అవుటర్లో. ఇదే రేక్ అన్నమాట. మన తిరుపతి నుండి జమ్మూ తావి వెళ్ళే హంసఫర్ ఉంది కదా, సో అదే రేక్ అన్నమాట ఇది. సో ఇప్పుడు స్పెషల్ ఎక్స్ప్రెస్ మాదిరి ఇప్పుడు రీసెంట్లీ అన్నమాట మన తిరుపతి చల్లపల్లి మధ్య దీన్ని స్పెషల్గా వేయడం జరిగింది. ఆల్రెడీ ఇది ట్రైన్లో మన హంసఫర్లో కూడా దీంట్లో ఈ ట్రైన్ యొక్క బ్లాగ్ చేసి ఉన్నాము. చూడకపోతే ఛానల్లో ఉంటుంది, చూడండి ప్లీజ్.
నాగర్సోల్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ క్రాసింగ్ మన కడప రైల్వే స్టేషన్ జస్ట్ అవుటర్లో. వెల్కమ్ టు ఫోర్త్ హాల్ మన కడప రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 3 మీదకి రావడం జరిగింది 10:42 ప్లాట్ఫామ్ 1 అయితేనేమి, ప్లాట్ఫామ్ 2 అయితేనేమి, ప్లాట్ఫామ్ 3 ఉంది. ఇక్కడ అనేక సౌకర్యాలు లైక్ టీ అండ్ కాఫీ ప్లాంట్స్ స్టాల్స్. అదేవిధంగా మనం ప్లాట్ఫామ్ 1లోకి వెళ్ళినట్టయితే అక్కడ వెయిటింగ్ హాల్స్, జామిటరీస్ అనేక ప్రతి ఒక్కటి వచ్చేసి సౌలభ్యంగా. ఫోర్త్ హాల్ట్ అయిన కడప రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 10:23. 2 minutes హాల్ట్ తీసుకుని 10:25 ఇక్కడ నుంచి డిపార్చర్ అవసరంగా మన ట్రైన్. ఎగ్జాక్ట్లీగా మీరు చూడొచ్చు ఇక్కడ ప్లాట్ఫామ్ 3 మీద 10:43 అంటే 10:42 చేరుకోవడం జరిగిందండి. రేణిగుంట ఫస్ట్ హాల్ట్ అయినా రేణిగుంట చూపించడం జరిగింది. ఆ తర్వాత కోడూరు రాజంపేట స్కిప్ చేసి మన కడప రైల్వే స్టేషన్ చూపించడం జరుగుతుంది. ప్రయాణికులు మొత్తం వచ్చేసి డివోటీస్ భక్తులు అన్నమాట. అంటే తిరుపతి నుండి మన సాయినగర్ షిరిడి, అదేవిధంగా సాయినగర్ షిరిడి నుండి మన తిరుపతికి వెళ్ళే భక్తులు ఎక్కువగా ఈ ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. సో ఈ విధంగా దీన్ని ది ట్రైన్ ఆఫ్ పిలిగ్రిమేజ్ కానీ ది ట్రైన్ ఆఫ్ రిలీజియస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సాయినగర్ వీక్లీ ఎక్స్ప్రెస్ 10:46 ప్లాట్ఫామ్ 3 నుండి డిపార్చర్ అవుతున్నది. ముంబై ఎల్టీటీ నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళే ఎక్స్ప్రెస్ మన కడప రైల్వే స్టేషన్లో మనతోటి మీటప్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఎంతనా ఇది? 50 రూపాయలు ఒక డబ్బా 50 రూపాయలు. వెల్కమ్ టు 5th హాల్ మన ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్. వెల్కమ్ టు 5th హాల్ ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్. 174 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 10:59. 1 నిమిషం హాల్ట్ తీసుకొని 11 గంటలు ఇక్కడి నుంచి బయలుదేరవలసిన మన ట్రైన్. ఎగ్జాక్ట్లీగా 11:33 అంటే 32 ఆల్మోస్ట్ 32 అనుకోండి. 32 నిమిషములు ఆలస్యముగా ప్లాట్ఫామ్ 2 మీదకి అరైవల్ అవడం జరిగింది అన్నమాట. కడప రైల్వే స్టేషన్ వన్స్ క్రాస్ అయిన తర్వాత అప్ టు మన ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు చాలా స్లోగా రావడం జరిగింది. దీని బిఫోర్ స్టేషన్ కూడా అక్కడ ఆపేయడం జరిగింది. సో ఆ విధంగా మన ట్రైను ఇక్కడికి చేరుకునేందుకు అంటే ఎక్కడో ఉండింది, అక్కడి ఇంకో చోటికి తీసుకెళ్లేందుకు వాళ్ళు పడే అగచాటు చూడండి. మన ట్రైన్ మూవ్ అయిపోయింది. యాక్చువల్లీ ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ కేవలం 1 నిమిషం మాత్రమే హాల్ట్ మన ట్రైన్కి ఇక్కడ. సో ఈ విధంగా 11:36 ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ అవుతున్నది. బయట నుంచి ఈ ట్రైన్ యొక్క రేక్ చూస్తుంటే చాలా చండాలు ఓల్డ్, అసలు ఇది పరిశుభ్రత ఉండనే ఉండదు లోపల అని అనుకుంటారు. బట్ వన్స్ లోపలికి బోర్డింగ్ అయిన తర్వాత ఎలా కనపడుతుందంటే మొత్తం ఫ్లోరింగు, సీట్స్, ఎవ్రీథింగ్ చాలా నీట్నెస్. అండ్ తర్వాత బాత్రూంలో కూడా
ఈ విధంగా మొత్తం వచ్చేసి పర్ఫ్యూమ్, మంచి చక్కటి పర్ఫ్యూము, మన లిక్విడ్ సోపు ఫిల్ చేసి ఉంటారు. ప్రతి ఒక్క బాత్రూంలో చెక్ చేశాను. అండ్ వాటర్ వచ్చేసి పుష్కలమైన వాటరు. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తాను, చూడండి చూడండి. సో ఈ విధంగా అక్కడే ఎక్కడైతే మన ట్రైన్ వస్తుందో అక్కడ రెడ్ ఫ్లాగ్ చూపించేశారు. ఎక్కడైతే ట్రైన్ వస్తుందో అక్కడే రెడ్ ఫ్లాగ్ చూపించారు. మన ట్రైన్ ఒక్కసారి ఆగిపోయింది. బట్ అటు సైడ్ నుంచి ఆ ట్రైన్ మాత్రం వస్తుంది, నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ రీసెంట్లీ బ్లాగ్ చేసి ఉన్నాను, ఛానల్లో కూడా ఉందండి, చూడండి ప్లీజ్. బట్ సిఎస్ఎంటీ నాగర్కోయిల్ ఈ రూట్లో చేయలేదన్నమాట. బట్ అక్కడి నుంచి నాగర్కోయిల్ జంక్షన్ నుండి అప్ టు కడప వరకు చేసి ఉన్నాను ఈ ట్రైన్లో. ఈయన ఎవరో చైన్ పుల్లింగ్ ఏమైనా లాగారా? చైన్ పుల్లింగ్ చేస్తే మరి హాంకింగ్ సింబల్ ఏమీ రాలేదు. మరి ఏఎల్పి మన వైపే వస్తున్నాడు. ఏదో జరిగింది మరి, టెక్నికల్ ఏదో ప్రాబ్లం జరిగినట్లుగా ఉంది. क्या चेन पुलिंग हुआ? चेन पुलिंग हुआ सर? चेन पुलिंग हुआ सर? सर चेन पुलिंग हुआ సార్? చైన్ పుల్లింగ్ అయిందట. అది నేను అక్కడ ఏదో అనుకున్నాను, మరి హాంకింగ్ అవ్వలేదే. హాంకింగ్ వస్తుంది. పాపం ఇలా అవస్థ చూడండి. అక్కడ జరిగింది అంటే B4, B3, B2, B1లో కూడా జరగలేదు, 2 టైర్లో జరిగిందండి. మొత్తానికి ఇక్కడ నిలబెట్టేశారు మన ట్రైన్. ఇంకా అదిగా అండి, ఇందులో జనరల్స్ వచ్చేసి 4 ఉన్నాయి,
తర్వాత 2 టైర్ మాత్రం సింగిల్ ఉంది. అలాగే 3 టైర్స్ వచ్చేసి 4 ఉన్నాయి. అండ్ స్లీపర్స్ వచ్చేసి 10 ఉన్నాయి. Welcome to 7th Hall, Tadipatri Railway Station Platform 2. 243 kilometers కవర్ చేసుకొని తాడిపత్రి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 11 గంటల 34 నిమిషాలు. చూపిల్ హాల్స్ 11 గంటల 30 అయితే మరి ఎగ్జాక్ట్లీగా 12 గంటల 48 నిమిషాలకు ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకోవడం జరిగింది. తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్. మన కేఎం కదా, కేఎం మన కేఎం నాయుడు గారు. నాకు కేఎం నాయుడు గారి ఈయనొక బిహేవియర్ నాకు చాలా బాగా నచ్చేసింది. కామెంట్ పెట్టారనమాట, నేను తాడిపత్రిలో మీట్ అవుతానని. చాలామంది అలా కామెంట్ పెట్టారనమాట, అదొక నాకు అర్థం కాదు. అండ్ అలాగే మన భాస్కర్ రెడ్డి అనమాట. సో రీసెంట్లీ ఈ మధ్య పెట్టే ప్రతి వీడియోకు మన కేఎం నాయుడు గారు అయితే మంచి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. నాకు అదొకటి నాకు బాగా నచ్చేసింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా సంతోషం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేవలం 1 నిమిషం మాత్రమే మన సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్కు హాల్ట్కి ఇక్కడ. సో సరసరా మనం మాట్లాడుకుందాం మన అన్నయ్యతో, మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతాము అన్నమాట. ఒకసారి హాయ్ చెప్పండి. రాజమౌళి నాయుడు గారు. హాయ్ భాస్కర్ రెడ్డి. ఇక్కడ 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 హాయ్ చెప్పండి. ఓకే రైట్. ఇక్కడ కేవలం 1 నిమిషమే హాల్ట్ అయినందున మన మిత్రులు కేఎం నాయుడు అండ్ భాస్కర్ రెడ్డి గారు ఇదే ట్రైన్లో వాళ్ళు అప్ టు గుత్తి వరకు వస్తున్నారు. సో అదొకటి నాకు చాలా సంతోషం అనిపించింది. సో వాళ్ళతోటి కొద్దిసేపు వరకు మనం మాట్లాడుతూ టైం అనేది గడిపేయచ్చు అనమాట. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ఇలా మన కేఎం నాయుడు గారు అండ్ భాస్కర్ రెడ్డి మీటప్ మన తాడిపత్రిలో జరిగింది కదా. సో అక్కడ ఉండిపోవడమే కాకుండా సో నా సంతృప్తి కోసం అప్ టు గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు ఇద్దరు, మన కేఎం నాయుడు గారు, మన భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి అయితే పెద్దగా టచింగ్ లేదు కానీ మనకు మెసేజ్ల రూపంలో అయితేనేమి, బట్ కేఎం నాయుడు సైడ్ నుంచి భాస్కర్ రెడ్డి మంచి స్నేహితులు అంట వాళ్ళు. సో ఆ విధంగా భాస్కర్ రెడ్డి రావడం జరిగింది. సో ఈ విధంగా మళ్ళీ జీవితంలో ఇటువంటి మీటప్ ఉంటుందో లేదో, సో ఏదైతే ఉందో దాన్ని మనము 100% దాన్ని బాగా మనం ఉపయోగించుకోవాలి అనే ఒక ఆలోచనతో ఈ విధంగా నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. వెల్కమ్ టు 8th Hall, గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 2 మీదకి రావడం జరిగింది. అండ్ మీరు చూశారు కదా, ఒంటి గంట 35 నిమిషాలకు ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకోవడం జరిగింది. మన ఉత్తరం మైపు ఉత్తరం షాప్లో ప్లాట్ఫాములకు వచ్చి ఉన్నది. ఆల్ ది బెస్ట్ భాస్కర్ రెడ్డి. చాలా సంతోషం. మళ్ళీ
కలుద్దాం. ఓకేనా, బాయ్. హాయ్ చెప్పు నాయుడు గారు. పాపం వాళ్ళు గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ వరకు వచ్చారు నన్ను మీటప్ అయ్యేదానికి. సో ఈ విధంగా సమయము 1:38 మన గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ కేఎం నాయుడు గారు అండ్ భాస్కర్ రెడ్డి ఇద్దరికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మీరు ఇంత దూరం వచ్చారు నాతో పాటి. ఇంగ్లీష్ నావెల్స్. వెల్కమ్ టు 9th హాల్ గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్. 319 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని 9th హాల్ట్ అయిన గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 1:20 10 మినిట్స్ హాల్ట్ తీసుకుని 1:30 ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసిన మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 2:18 చేరుకోవడం జరిగింది. మన ట్రైన్ పూర్తిగా గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 5లోకి 50 నిమిషముల ఆలస్యంగా అరైవల్ తీసుకోవడం జరిగింది. లంచ్ సమయం కాబట్టి ఇక్కడ ఫుడ్ వరకు వరి అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఇక్కడ ఫుడ్. ప్లాట్ఫామ్ 5 మీద వాటర్ రీఫిల్లింగ్ మిషన్ కూడా ఉంటుందండి. సో మీరు ఏదైనా వాటర్ పట్టుకోవాలంటే ప్లాట్ఫామ్ 5, మేబీ ప్లాట్ఫామ్ 1 కూడా ఉండవచ్చు, బట్ ప్లాట్ఫామ్ 5లో నేను స్పాట్ చేశాను కాబట్టి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కేవలం మనం 5 రూపీస్ పే చేసి మన ఏదైతే ఎంటీ బాటిల్ ఉందో ఆ ఎంటీ బాటిల్లో మనం ఫిల్లింగ్ చేయించుకోవచ్చు. లేదా వాళ్ళ దగ్గర ఉన్న బాటిల్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొత్త బాటిల్స్ ఉన్నాయి. సో వీళ్ళ బాటిల్లో ఫిల్ చేసి ఇస్తే 10 రూపీస్. చూడండి మొత్తం ప్యాసింజర్స్ లైన్లో ఉన్నారు. సో ఈ విధంగా చిత్రాన్నం అనుకుంటాను, బాగుంది, తీసుకోవాలనుకున్నాను. బట్ ఏంటంటే చాలా చల్లగా ఉంది, చూస్తేనే తినాలనిపిస్తుంది. అండ్ అటుపక్క ఇడ్లీ ఉంది. ప్లేట్ వచ్చేసి 50 రూపీస్ అంట. वड़ा नहीं चाहिए, वड़ा नहीं चाहिए, बस ऐसे ही. इसका कितना हो गया? 40 रुपये. 40 रुपये, ओके, बस वैसे ही पैकअप कर डालो. या तो अभी खा लूँगा मैंने. సో తీసుకున్నామండి. 40 రూపీస్ తీసుకోవడం జరిగింది. యావరేజ్ పర్లేదు, బట్ కాకపోతే ఏంటంటే హీట్ ఉంటే వేడిగా ఉంటే చాలా బాగుండేది, బట్ వేడి లేదు. ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కడ ఫుడ్ పార్సల్ కట్టించుకునే వాళ్ళు కట్టించుకుంటున్నారు. మన కోచ్లో ఒక అమ్మాయిని 2 అబ్బాయిలు వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ చేయడం వల్ల ఆ అమ్మాయి మన ఆర్పిఎఫ్ వాళ్ళకు కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళు బాగా మర్యాదలు చేయడం జరిగింది కోచ్లోకి వచ్చి. సో ఇదొక ఇదే అయిపోయింది. జెంట్స్కు ఏమన్నా ఒక అందమైన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి వైపే చూడడము, బ్యాడ్ కామెంట్ చేయడము. సో అప్పుడప్పుడు ఇలాంటి దేహశుద్ధి చేస్తుంటే బాగుంటుంది. 14:34 ప్లాట్ఫామ్ 5 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్. గుంతకల్ క్రాస్ అయిన తర్వాత
వెల్కమ్ టు 12th హాల్ట్ మన రాయచూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. 441 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 12th హాల్ట్ అయిన రాయచూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 3 గంటల 28 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకొని 3 గంటల 30 నిమిషములకు డిపార్చర్ తీసుకోవాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 4 గంటల 19 నిమిషములకు ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకోవడం జరిగింది. 4 గంటల 20 నిమిషములకు రాయచూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. మూడు గంటల 30 నిమిషములకు తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్కు కృష్ణా జంక్షన్ రైల్వే స్టేషన్లో అఫీషియల్ స్టాపింగ్ మాత్రం ఉండదు. అయినా ఇక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. దాని రీజన్ ఏంటంటే ఇక్కడ వాటర్ రీఫిల్లింగ్ జరుగుతుంది. అదేవిధంగా కృష్ణా జంక్షన్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఒక లైను మన దేవకద్ర జంక్షన్తో కనెక్ట్ చేసుకుంటుంది.
దూరంలో మనకు రైట్ సైడ్లో కనిపించే ట్రాక్స్ ఇవి సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రాక్స్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కర్ణాటకలో నుండి తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. వెల్కమ్ టు 14th హాల్ట్ మన చిత్తాపూర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 1 6:27 చేరుకోవడం జరిగింది. 562 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 14th హాల్ట్ అయిన చిత్తాపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 5:59. కేవలం 1 నిమిషం హాల్ట్ తీసుకొని 6 గంటలకు అరైవల్ ప్లాట్ఫామ్ 1 మీదకి అరైవల్ తీసుకోవాల్సినట్టుగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 6:27 అరైవల్ తీసుకోవడం జరిగింది. आपको कितने बार सफाई किया? सुबह से कितने बार किया? 2 बार किया. క్లీనింగ్ మాత్రం చాలా బాగుందండి. లోపల చూస్తున్నాం కదా, తిరుపతి నుండి నీట్నెస్ మాత్రం బాగా బాత్రూమ్లు మొత్తం బాత్రూంలో క్లీన్ చేస్తున్నారు. क्या नाम आपका? योगेंदर గంగాధర్. నేను తిరుపతి నుండి చూస్తున్నాను. పాపం ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూనే ఉన్నాడు పాపము. వెల్కమ్ టు 16th హాల్ట్ మన వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్. 659 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన 16th హాల్ట్ అయిన వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 6:58. 2 minutes హాల్ట్ తీసుకొని 7 గంటలకు ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకోవాల్సిందిగా మా ట్రైన్ ఎగ్జాక్ట్లీగా చూడండి 8:32 మన వికారాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 hour 30 minutes డిలే అనుకుంటాను. तो उधर जाएंगे विकाराबाद, तो उधर जाएंगे. हम आएंगे ना यूट्यूब पे. हाँ आएंगे. वो हमारे व्हाट्सएप पर स्टेटस डालते हैं हम. ओके नंबर लिएगा सब. ओके संभाल के. अभी ये टाइम में है ना, ट्रेन है ना आपको? रात में है ना? 12 बजे तक इधर रहना पड़ेगा. अरे बाप रे. ठीक है संभाल के. ఓకే ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సిన టైమింగ్ వచ్చేసి 7 గంటలు. అటువంటిది చూడొచ్చు ఇప్పుడు 8:34 డిపార్చర్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటే 1:34 డిలే. మన 17/4/17 తిరుపతి సాయినగర్ షిరిడి వీక్లీ ఎక్స్ప్రెస్. వర్షం కూడా అక్కడి నుంచే మొదలైంది. మన చిత్తపూర్ రైల్వే స్టేషన్ క్రాస్ అవగానే అక్కడి నుంచే వర్షం స్టార్ట్ అయింది. అండ్ చాలా ట్రైన్స్ కూడా క్రాసింగ్స్ అవి కవరేజ్ చేయలేకపోయాను. అండ్ నా సీట్ కూడా మొత్తం తడిసిపోయింది. సో నేను అవన్నీ క్లీన్ చేసుకుంటూ అలా ఉండిపోయాను. అండ్ ఇక్కడ డోర్ దగ్గర కూడా నిలబడుకునే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ 731 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 18th హాల్ట్ అయినా మన సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం 8:45. 10 minutes హాల్ట్ తీసుకుని 8:55 ఇక్కడ నుంచి
అరైవల్ అవుతున్నాం మా ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 10 గంటల 21 నిమిషములకు, అంటే 1:38 ఆలస్యముగా సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీదకి అరైవల్ తీసుకోవడం జరిగింది. 8:55 కూడా డిపార్చర్ అవుతున్నాం మా ట్రైన్ 10:29 उतरो भैया. फिर मोबाइल गिर जाएगा ना, इसके लिए बोला आपको। गिर जाएगा, वो गिर ही जाएगा। कोई अगर आ गया इसमें लेके चला जाएगा। ये सिकंदराबाद है। आप जो करना है वो करो भैया. भैया मैं अरे यार, अब देखो मैं वही बोल रहा हूँ, आप जो उतरना है ना आप उतरो भैया. मतलब इनको मैं बता अरे यार गड़वा वो गड़िया चेक करे, ये लड़ा गड़िया ग्राम घुसा लो, हम पगले चौदह ही है यार। हमको लगा वो गाड़ी घुसा हुआ है, साला 1 नंबर से वहाँ 10 दौड़ के आए इधर। हमको लगा 7 नंबर पे घुसा हुआ है, मोबाइल पे 3 नंबर बता रहा था। चलो आया 5-6 गिलास लग गया, थोड़े तो 5-6 गिलास लग गया। चलो बढ़िया।